హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మోస్ట్ అవైటెడ్ ఫిలిం మన ధనుష్ గారిది, అలాగే మన నాగార్జున గారి 'కుబేర' మూవీ భయ్య. ఫైనల్‌గా అయితే మనకైతే మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అని మాట్లాడుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ప్లాట్ విషయానికి వస్తే దీపక్ అంటే మన నాగార్జున గారు భయ్య సిపిఐ ఆఫీసర్. దేవ అంటే మన ధనుష్ గారు ఒక బిచ్చగాడు. దీపక్ దేవని కలిసిన తర్వాత ఏం జరిగిందనేసి మూవీ యొక్క ప్లాట్ భయ్య. ఇది ఆల్రెడీ మనకైతే ట్రైలర్‌లో అయితే చూపెట్టారు. అండ్ దీనికంటే ఎక్కువ చెప్పేస్తే మూవీ అయితే స్పాయిలర్ అయితే అయిపోతుంది. అందుకే నేను చాలా చాలా సింపుల్‌గా అయితే చెప్పేసాను. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని తెలుసుకుందామా? ఫస్ట్ మనం ప్లస్ పాయింట్ కాకుండా మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం భయ్య. ఎక్కువైతే లేవు. జస్ట్ 3 మైనస్ పాయింట్సే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రన్ టైమ్ భయ్య. 3 అవర్స్ 1 మినిట్ దాకా అయితే ఉంది. అంత అవసరం లేదనిపించింది భయ్య. జస్ట్ 2 అవర్స్ 50 మినిట్స్ ఉంటే బాగుండేది అనిపించింది. కొన్ని చోట్లయితే చాలా చాలా లాగ్ ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. సెకండ్ వన్ వచ్చి మన విలన్ క్యారెక్టర్ భయ్య. మూవీ స్టార్టింగ్ అప్పుడు మనకు మంచి పవర్‌ఫుల్‌గా అయితే చూపెడతారు మన విలన్ క్యారెక్టర్‌ని. కానీ ఎండింగ్ వచ్చే వరకు అంత పవర్‌ఫుల్‌గా అయితే చూపెట్టలేకపోయారు భయ్య విలన్ క్యారెక్టర్‌ని అయితే. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇక థర్డ్ వన్ వచ్చేసి మూవీ అనేది ఏ టైమ్ లైన్‌లో జరుగుతుందనేసి చెప్పలేదు భయ్య. ఎందుకలా పెట్టారో తెలీదు కానీ మనం మాత్రం కన్‌ఫ్యూజ్ అయితే అవుతాం. ఇవి నాకైతే 3 మైనస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అసలు ఇలా కూడా తీయగలుగుతారా మన శేఖర్ కమ్ముల గారు అనిపించింది నాకైతే. ఎక్సలెంట్ అయితే తీశారు భయ్య. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ నాకైతే మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. అసలు చాలా అంటే చాలా మంచిగా అయితే రాసుకున్నారు భయ్య. ప్రతి సీన్ గాని, ప్రతి స్క్రీన్ ప్లే గాని నెక్స్ట్ అయితే రాసుకున్నారు మన శేఖర్ కమ్ముల గారైతే. మూవీలో మనకు మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటిదిరా అంటే ఎమోషనల్ సీన్స్ భయ్య. చాలా మంచిగా అయితే పర్ఫెక్ట్ అయింది భయ్య. అండ్ ఎస్పెషల్‌గా మనకైతే సెకండ్ హాఫ్‌లో అన్నమాట. సెకండ్ హాఫ్‌లో అయితే చాలా మంచి ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ ప్రతి ఎమోషనల్ సీన్స్ కూడా చాలా మంచిగా అయితే పర్ఫెక్ట్ అయింది. అండ్ మాకు లాస్ట్ 40 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌తో ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ కూడా చాలా బాగా అయితే నాకైతే నచ్చింది. అలాగే మన స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా అయితే నాకైతే అనిపించింది. అండ్ శేఖర్ కమ్ముల గారు అయితే చాలా మంచిగా అయితే రాసుకున్నారు స్టోరీ అయితే. ఫస్ట్ హాఫ్ అంతా మంచి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటా మంచిగా అయితే తీసుకెళ్తారు భయ్య. అలాగే మనకు మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటిదిరా అంటే మన ధనుష్ గారి యాక్టింగ్ భయ్య. ఏమన్నా చేసావా అన్న నువ్వైతే నెక్స్ట్ అనిపించింది నాకైతే. బిచ్చగాడి క్యారెక్టర్‌లో అయితే నువ్వైతే జీవించేసావు. అలా ఉంది నాకైతే. చాలా అంటే చాలా మంచిగా అయితే యాక్టింగ్ అయితే చేసావు. అలాగే ఇంకొకటి మన నాగార్జున గారి గురించి మాట్లాడుకోవాలి భయ్య. ఏమన్నా యాక్టింగ్ చేశారా భయ్య? చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ అయితే పడ్డది మన నాగార్జున గారికి. అండ్ నెక్స్ట్ అయితే యాక్టింగ్ అయితే చేశారు. అండ్ మన రష్మిక గారు కూడా ఇచ్చిన రోల్‌లో అయితే మంచిగా అయితే చేశారు. బాగా నచ్చింది నాకైతే. మన డీఎస్‌పీ గారైతే ఇక ఎంత చెప్పుకుంటే అది తక్కువే. ఎందుకంటే అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ బీజీఎం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. ఇక ఓవరాల్‌గా ఎలా ఉందిరా భయ్ మూవీ చెప్పురా అంటే నాకైతే మూవీ అయితే నచ్చింది భయ్య. బాగుంది భయ్య. అండ్ ఫ్యామిలీ వాచబుల్. అలాగే ఫ్యామిలీతోటి అయితే చూసేయండి మూవీనైతే. ఇది డార్లింగ్స్ మరి 'కుబేర' మూవీ రివ్యూ అన్నమాట. రివ్యూ నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.